అందువల్ల ఈ 27 నక్షత్రాలలో 12 రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ అంశాలు చెప్పుకుని మీ దగ్గర సెలవు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ మాటలు వినంగానే కంగారు పడతారు ఎవరైనా సరే. అమ్మమ్మమ్మమ్మ, ఆదాయం 11, వ్యయం 5 పర్వాలేదు గురువుగారు, అవమానం 4, రాజపూజ్యం 2 ఏమిటండి, నా కర్మ ముందే మొదలు పెట్టేస్తాడు కర్మ అని. దయచేసి రాజపూజ్యం అవమానం అనేది మనం పొందేటువంటి భావాన్ని బట్టి ఉంటుందండి. లోకంలో కొంతమంది ఉంటారు, వాడి మొహాన కాండ్రిని చుమ్మేస్తే ఖర్చీఫ్ ఉందే అంటాడు, దేనికిరా తుడుచుకెళ్ళిపోతా అంటాడు. ఆ అవమానం కాదు, వాడు పట్టించుకోవాలా. మనం మనస్సుతో పట్టించుకోవడాన్ని బట్టి రాజపూజ్యత గొప్పతనము ఉంటుంది, అవమాన భారం కూడా ఉంటుంది. దయచేసి మనస్సులో ప్రతి ఎక్కువగా పట్టించుకుని నా కర్మ ఇంతేనండి, ఈ సంవత్సరం అవమానం ఎక్కువగా ఉంది, నా కర్మ ఇంతే, ఇలాంటి మాటలు ప్రజలెవరూ దయచేసి అనుకోవద్దు. ఉన్న విషయం చెబుతున్నాం అంతవరకే. కృంగిపొమ్మని కాదు, పొంగిపొమ్మని కాదు. రాజపూజ్యం వచ్చినా అది భగవంతుడికే నివేదన, అవమానం కలిగిన ఇలాంటి స్థితి మనం ఉండాలి. మరొక్క మారు చెబుతూ, ఇక ఈ రాశి వాళ్ళు తలచినటువంటి కార్యాలకు ఎక్కువగా ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంచెం వ్యతిరేకంగానే ఉంది ఈ మేషరాశి వాళ్ళకి. కంగారు పడొద్దండి. బంధువర్గాలతో విరోధాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, వృత్తి వ్యాపారాలలో రాణించలేకపోవటం, నమ్మిన వ్యక్తులే మోసం చేయటం, ఎన్నో కష్టనష్టాలు, ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఏమిటో ఏ పని చేయాలన్నా పాపం ఈ సంవత్సరం వాళ్ళకి ఉత్సాహం ఉండదు. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రయాణాలలో వాళ్ళు కొంచెం మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రయాణం అయినప్పుడు ఓ కాగితం మీద రాసి పెట్టుకుని అన్నీ ఎక్కించుకున్నావా లేదా, మళ్ళీ రైల్లోంచి దించుకున్నావా లేదా 1-2 సార్లు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మర్చిపోయే అవకాశం కూడా ఉంది. అకారణ కలహాలు వస్తాయి, మానసిక ఆందోళన ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి వీళ్ళు చేయవలసిన పని ఒకటి ఉంది. శని, గురువు, కేతువులకి జపాలు చేయించండి, దానాలు చేయించండి, ఆంజనేయ స్వామిని పూజించండి, గణపతిని పూజించండి, కనుక ధారాస్తవం చదువుకోండి. ముఖ్యంగా మరి ధన వ్యయం అయినప్పుడు అప్పులు అవుతాయి కాబట్టి రుణ విమోచన స్తోత్రాన్ని కూడా చదువుకోండి. ఇలా వీటిని చేయడం వల్ల మనకు కలిగేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సుఖంగా ఉంటారు. ఇక తర్వాత రాశివారు వృషభ రాశివారు. వీరికి వచ్చేటప్పటికి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వాళ్ళకి ప్రారంభం నుండి కూడా మంచి కానీ చెడు కానీ మిశ్రమంగా ఉంటూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏ వృత్తులలో ఉంటారో, ఏ వ్యాపారాలు చేస్తూ ఉంటారో అందులో వాళ్ళకి ధనాదాయానికి లోటు ఉండదు. చక్కగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఏ పని సంకల్పించినా అది నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వస్త్రాలు ధరిస్తారు, కొనుక్కుంటారు. ముఖ్యంగా ఆభరణాలు కూడా వాళ్ళు చక్కగా కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మంచి హోదా గల వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏతావత ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అయినప్పటికీ కూడా వీరు గురు కేతువులకు జపాలు దానాలు చేయించి, రాహువు కోసం అని చెప్పి దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి, లేదా దుర్గా స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేసుకోండి. దత్తాత్రేయుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళకి సంబంధించిన క్షేత్రాల్ని దర్శించండి. అలాగే చక్కగా
లింగాష్టకాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా చదువుకోండి. ఇక 3వ రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుంది, ధనాదాయం బాగుంటుంది, అనుకున్న కార్యక్రమాలు చక్కగా నెరవేరుతాయి, సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. అంతేకాదు వాళ్ళు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. చక్కగా వివాహాది శుభకార్యాలు ఇంట్లో నెరవేరుతాయి. స్నేహితులు, బంధువులు వాళ్ళ వల్ల వాళ్ళకి సహాయం సహకారాలు లభిస్తాయి. మంచి ఉపకార లాభాలు పొందుతారు. వాళ్ళు వ్యాపారస్తులకు బాగా లాభించి చక్కగా ధనం వస్తుంది. ఈ రాశి వారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం. అంతేకాదు శత్రుబాధలు కూడా తొలగుతాయి. మంచి విందు వినోదాలతో హాయిగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సౌఖ్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వీళ్ళందరూ కూడా కనకదుర్గ, వారాహి అమ్మవార్ల యొక్క దర్శనం చేసుకోవటం, అలాగే భ్రమరాంబిక, రాజరాజేశ్వరి అష్టకాల్ని చదువుకోవడం చాలా మంచిది. అంతేకాదు రాహు కేతువులకు జపదానాలు చక్కగా చేసుకోవడం చాలా మంచిది.